హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇద్దరం లిఫ్ట్ దగ్గరకు వచ్చాం. కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందట. లిఫ్టులో ఇద్దరం పక్కపక్కగా నిలబడ్డాం. ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కగా, నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను. నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు చూసి నేను నవ్వాను. అతను నవ్వలేదు. నేను నవ్వటం ఇష్టం లేనివాడిలా చప్పున ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అబ్బా, ఎంత ఎత్తున ఉంది ఈ గది! మెట్ల మీద నుంచి వస్తే నిజంగా కాలు నొప్పి పుట్టేవేమో అన్నాను. అతను రూమ్ తాళం తీయగానే గదిలోకి అడుగు పెడుతూ కూర్చో అన్నాడు. నేను రూమ్ అంతా కలిగి చూశాను. డబుల్ రూమ్, కర్టన్లు, మంచాల మీద పరిచిన దుప్పట్లు, కింద పరిచిన తివాచి. రూమ్ చాలా ఉంటుందని చెప్తున్నాయి. కూర్చో, ఫ్యాన్ వేస్తూ మరోసారి అన్నాడు. నువ్వు ఇలా చాలాసార్లు నాన్నగారి క్లయింట్స్ తెస్తూ ఉంటావా? సోఫాలో కూర్చుంటూ అడిగాను. కృష్ణతో ఆ వచ్చిన వాళ్ళెవరో బాగా డబ్బుగల వాళ్ళే ఉండాలి. చాలాసార్లు కాదు, సాధ్యమైనంత తక్కువగా తీసుకొస్తాను. మామూలు వాళ్ళైతే మామయ్య ఛార్జీలకు తట్టుకోలేరు. తట్టుకోగల తాహతుగల వాళ్ళైతే తెస్తాను. ఇదేమిటి, నువ్వు చెప్తే నాన్న కాదంటారా? మా నాన్నే మీ ఎవరిని డబ్బుకు పీడించే మనిషి కాదే. కాదనుకో, నాకు మామయ్యను మొహమాటం ఇష్టం లేదు. సరే గాని తాగటానికి ఏమైనా తెప్పించమంటావా? ఎందుకులే మర్యాదలు. నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో. అంటే సీరియస్గా అడిగాడు. చెప్పమంటావా? నాకు అమృతం తాగాలని ఉంది. నువ్వు తెప్పించగలిగితే తెప్పించు. నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు. అస్సలు ఈరోజు అతని కళ్ళల్లో కొంటితనం లేదు. ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లీలగా మెరిసేవి. ఈరోజు అదే లేదు. అతని మనసులో ఏదో బాధ ఉన్నట్లు, దాన్ని గంభీరంగా దాచేయాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది నాకు. కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. వెళ్ళి బెల్ నొక్కాడు. తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ. అంత తాహత నాకు లేదు. ఏమిటి విశేషం? ఈరోజు కోపం భోజనం చేయనట్టు కరకరలాడుతున్నావు. అతను నా వైపు చురుగ్గా చూశాడు. ఎవరి మీద కోపం? నా మీదేనా? రెట్టించాను. అవును, నీ మీదే. చచ్చా, నీకు నిజంగానే కోపం వచ్చినట్లుందే. నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు? నీకంతా నవ్వులాటుగా ఉంది. అంతేలే, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. నిన్నసలు నిమ్మలు రానివ్వటం నాది బుద్ధి తక్కువతనం. మామయ్య మొదటిసారిగా ఉత్తరం రాసినప్పుడే పంపవద్దు, మేం పరాయి వాళ్ళమని రాస్తే సరిపోయేది. అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్లు జీవితాంతం అనుభవించాల్సిందే. అతను నిజంగానే కోపంగా ఉన్నాడు. నేను విస్తుపోయినట్టు చూడసాగాను. ఇంతలో బాయ్ తలుపు మీద తట్టి సార్ అంటూ లోపలికి వచ్చాడు. టిఫిన్ ఏమైనా తింటావా? కృష్ణ అడిగాడు నన్ను. నేను వద్దన్నట్లు తల ఊపాను. అతను బాయ్ వైపు తిరిగి 2 బాదం గీర్ అని చెప్పేశాడు. బాయ్ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఎవరో మీ అమ్మకు తెలుసా? బాయ్ వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు. అతని కంఠం శాంతంగా ఉన్నమాట నిజమే, కానీ పదును పట్టిన కత్తి అంచులా వాడిగా ఉంది. నేను ఉలిక్కిపడ్డట్లుగా చూశాను. చెప్పు మీనా, రాజు ఎవరో మీ అమ్మకు చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళినట్లు? మేమందరం బ్రతికి ఉండగానే లేని వాళ్ళ కింద జమ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నేనుండగానే నా చెల్లెలు అనాథ అని, దిక్కులేనిదని చెప్పి ఇంకొకరి ఇంట్లో ఉండటం విని నేను భరించగలను అనుకున్నావా? నేను తలెత్తలేకపోయాను. నా మనసు పాతాళలోకంలో కృంగిపోయినట్లుగా అయింది. ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? అతను నిష్ఠూరంగా నిండిన గొంతుతో రెట్టించాడు. మాట్లాడవేం మీనా, ఎందుకు ఇలా చేశావు? నేను ఇంకా ఎన్నాళ్ళు రాజు ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటుందనుకున్నాను. మీ అమ్మ నన్ను పరాయివాడిగా తోసేసినా రాజు నీ స్వంత మేనకోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను. రాజు అసలు ఎవరో ఆవిడికి తెలియదనేసరికి నేనెంత తలక్రిందులయ్యానో నువ్వు ఊహించగలవా? ఎంతకంటే అవమానం నా జన్మలో ఇంకోటి ఉంటుందా? నేను ఎలాగో ధైర్యమంతా కూడదీసుకుని తలెత్తాను. అతని వైపు చూసిన మరుక్షణంలోనే గతుక్కుమన్నాను. ఆ కళ్ళల్లో కోపం, అవమానం, బాధ, రోషం మోకొమ్మడిగా బలవంతంగా దిగమింగున్నట్లుగా సుడిపడుతూ కనిపించాయి. అతని ఎంత అభిమానవంతుడో నేను ఎరగంది కాదు. దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను. కానీ నా మనసులో ఉన్న సంగతి వేరేనని అతనికి ఎలా తెలుస్తుంది? నాకు చప్పును లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది.
అతని చేతులు నా చేతుల్లోకి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో గుబగుబలాడుతున్న ఆలోచనలు మనసు విప్పి చెప్పేయాలనిపించింది. కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలో నుంచి లేవటమే నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను. మీనా, నువ్వింత పిరికిదానమని కలలో కూడా అనుకోలేదు. నవ్వుతూ తుల్లుతూ ఆట పట్టించి అందరినీ తమాషా చేసి ఏడిపించే ఎల్లరి పిల్ల వెనుక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు వచ్చాను, మనం ఎన్నిసార్లు కలుసుకున్నాం. నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదకి మాట వరుసకైనా నన్ను మీ ఇంటికి ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తోంది. మీ అమ్మకు నా పొడగంటేనే కిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అని ఉండవని అనుకున్నానే. కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావని అనుకోలేదు. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. రాజుని తక్షణం పంపేయి అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. కృష్ణ ఏదో గుర్తొచ్చిన వాడిలా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. పెట్టి తెరిచి మూసిన చప్పుడు వినిపించింది. కృష్ణ చేత్తో పెద్ద కవరుతో తిరిగి వచ్చాడు. అది నా ఎదుట పెడుతూ అన్నాడు, ఇదిగో పొలం తాలూకు డబ్బు. దాని ధరకు ఎకరం మీద 1000 చొప్పున ఎక్కువ కట్టి ఇచ్చాను. దాని మీద వడ్డీ కూడా కలిపి ఇచ్చాను. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెలా వచ్చింది? అది నీకు అనవసరం. అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తెంచుకు వెళ్ళడానికి వచ్చావన్నమాట. అవునా? పల్లబిగువని అడిగాను. అసలు మన మధ్య అలాంటివి ఉంటేగా తెంచుకోవటానికి. అంటే నీ ఉద్దేశం ఏ సంబంధము బాంధవ్యము లేకుండానే నేను నెమ్మలూరు వచ్చానా? నీ అవసరానికి వచ్చావు. నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు. ఆ సంగతి నీకు తెలుసు. నేను పెదవి కొరుక్కుంటూ కూర్చుండిపోయాను. ఇంతలో బాయ్ వచ్చాడు. ట్రేలో 2 గ్లాసులతో బాదంగిరి తెచ్చి మా మధ్యన ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. క్షణంసేపు అతను ఏం మాట్లాడలేదు, నేను ఏం చెప్పలేకపోయాను. నా మనసంతా చేదు తిన్నట్టు ఎలాగో ఉండిపోయింది. బాయ్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికే కృష్ణ బాదంగిరి ఉన్న గ్లాసు తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు. నాకేం వద్దు, నన్ను అడిగి తెప్పించావా అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. నేను ఆశించినట్టు ఇంకోసారి బ్రతిమలాడలేదు. 2 గ్లాసులు పట్టుకొని లేచి వెళ్ళి బాత్రూంలో వాష్ బేసిన్లో ఉంచేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టేశాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏమిటా తీవ్రత? ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ. కోపమా? నీ మీద ఎందుకు? నిన్ను అడగకుండా తెప్పించిన మాట నిజమేగా. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు. రాజును ఎన్నింటికి పంపిస్తావో చెప్పు. ఆ 2 చేయలేను మొండిగా అన్నాను. డబ్బు నువ్వు తీసుకెళ్ళలేకపోయినా నేను ఇంటికి పంపగలను. రాజుని నువ్వు తీసుకురాకపోయినా రప్పించుకోగలను. ఇన్నాళ్ళు అది చేతగాక ఊరుకున్నానని మాత్రం అనుకోకు. ఏం చేస్తావే? చూస్తావా? అతను వెంటనే లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రిసెప్షన్స్కి పిలిచి మా ఇంటి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాను. నేను చప్పున లేచి అతని దగ్గరికి వెళ్ళాను. ఏమిటిది? ఇంటికి ఎందుకు ఫోన్ చేయటం? రాజుని పిలవమని, నేను మాట్లాడుతున్నానని, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తాను. నా గుండెలు దడదడలాడినాయి. ఫోన్ నెంబర్ కలిపినట్టుగా వెంటనే గనగనలాడుతూ రింగ్ అయ్యింది. కృష్ణ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. నేను అతని చేయి గట్టిగా పట్టుకుని మరో చేత ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను. ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి తొందర అన్నాను కోపంగా. నీ దయవల్ల నాకిప్పుడు కాదు, ఎప్పుడూ మతిపోదు. చేతి తీయను. నువ్వింత దౌర్జన్య మనిషివని కలలో కూడా అనుకోలేదు. నేను ఓడిపోయాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. యువతలికి రా. నిజంగానేనా? నిజంగానే. ముందు రా యువతలికి. అతని చేతిలో ఫోన్ లాక్కుని పెట్టేస్తున్నాను. అబ్బబ్బా, ఏం మనిషివి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒకటే హడలగొడుతున్నావు నన్ను. నా నాలిక తడారిపోతుంది. ముందు తాగటానికి ఏదైనా తెప్పించు. అక్కడ మంచినీళ్ళున్నాయి, వెళ్ళి తాగు. మంచినీళ్ళతో దాహం తీరదు. బాదంగిరి కావాలి. కృష్ణ నా ధోరణి పసిగట్టినట్లున్నాడు. ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు. అది ఈ హోటల్లో దొరకదు, అయిపోయిందంట. నువ్వు అడగకుండానే చెప్తావే. నేను వెళ్ళి బెల్ నొక్కాను. బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీల్లో యథాస్థానంలో కూర్చున్నాం. కృష్ణ బాయ్తో 2 ఆరెంజ్ అని చెప్పబోయాడు. 2 బాదంగీర్ అన్నాను నేను. బాయ్ తలూపి వెళ్ళిపోయాడు. నువ్వు మండిపడటం మానేసి నాతో ఒక్క క్షణం శాంతంగా మాట్లాడతావా? లాలనగా అనునయంగా అడిగాను. మండిపడటమా? అవును, నీకు అలాగే ఉంటుంది. ముందు ఇది చెప్పు, ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే నిజమే చెప్పారు కాదంటావా? కాదన్ను, కానీ ఆ చెప్పటంలో పక్షపాతం చూపించారు. నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమర్చి చెప్పలేదు. అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మనిద్దరి చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది. చచ్చా, ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు.
నా అనుమానం దృఢమైంది. ఎవరు నీకదంతా చెప్పింది? నాన్నగారేనా అన్నాను. అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. నాకు తెలియకుండా అందులో నువ్వెంత కోపిష్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది. దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇందులో లాభ నష్టాల ప్రసక్తే లేదు. మన ఇద్దరి క్షేమం ఆలోచించి అలా చెప్పి ఉండవచ్చు. అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు. అసలే మనస్పర్ధలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకు అనర్థాలకు దారితీస్తాయో తెలుసా?